అందరికీ నమస్కారం. మార్తి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరో అద్భుతమైన వీడియో మీ ముందుకు వచ్చిన. ఇది చూడండి, ఇక్కడ కనబడుతున్నాయి రెండు తల్వార్లు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. మన తల్వార్ అంటారు కదా, రెండు కత్తులు, పెద్ద తల్వార్ పంజాబీ సిక్కులు వాడతారు ఎక్కువ, అట్లాంటివి ఉన్నాయి. ఇది తల్వార్ గేట్ అంటారు ఇక్కడ ఖత్తర్లో. ఇది వీడియో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ముందుగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. నేను ఇక్కడ వెళ్తూ ఉంటే వచ్చింది, ఇక్కడ స్పెషల్గా దీని కొరకు రాలేదు. ఇంకా దీని దగ్గర చాలా ప్రదేశం మంచిగా ఉంటుంది. ఈ తల్వార్ గేట్ అంటే ఈ ఖత్తర్లో తెలియని వాళ్ళు ఉండరు. ఇక్కడ వచ్చి వెళ్తూ ఉన్నాము. ఇంకా చాలా మంది ప్రదేశాలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండరు. ఇంకా చివరిలో అయితే ఇంకా దీని తర్వాత వీడియో అంటే కంటిన్యూగా చాలా బాగుంటుంది. ఇంకా ఈ సిగ్నల్ దగ్గర సిగ్నల్ ఉన్నాయి, ఇక్కడ సిగ్నల్ ఆడినంతసేపు తీసిన దాని తర్వాత సిగ్నల్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా తల్వార్ గేట్ ఎట్లా అనిపించింది మీకు కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోని చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా దీని తర్వాత కంటిన్యూగా ముందుకు వెళ్తున్నాం. సూపర్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇంకెప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ఇంకా అన్నీ చూపిస్తా మరొక వీడియోలో. నేను డ్యూటీ వెళ్తూ ఇట్లా షూట్ చేసిన, మస్తు అనిపించింది వీడియో అయితే. నాకైతే నచ్చింది. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. మన చాలా కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. ఇంకా ముందు చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. చాలా అద్భుతంగా ఉంటుంది, మీరే అంటారు. ఇంకా చూడండి, బిల్డింగ్ చూడండి, ఎంత పెద్ద బిల్డింగ్ కనబడుతున్నది. అది ఎన్ని ఫ్లోర్లు ఉందో కూడా నేను లెక్క పెట్టలే, అంత పెద్ద బిల్డింగ్ ఫుల్ అందంగా పడుతుంది. ఇంకా ముందు ఉన్నాయి మొత్తం బిల్డింగ్స్ రోడ్డు పైన. ఇక ట్రాఫిక్ రూల్స్ చాలా మారిపోయినాయి, అందుకే ఎక్కువ తీయట్లేదు వీడియోలు, డ్రైవింగ్ షూట్ చేయట్లేదు. ఇంకా ఈ ప్రదేశానికి ఎప్పుడైనా హాలిడే రోజు వెళ్ళి మళ్ళీ మంచి ప్రదేశాలు చూపిస్తా ఈ వీడియోలో. ఖత్తర్లోని కొద్ది సమయం కోరాక ఎక్కువ వీడియో పెట్టట్లేదు. ఇంకా చూసాను, మీకు ఎలా అనిపించింది ఎట్లా కనబడుతున్నాయి బిల్డింగ్స్. ఈ తల్వార్ గేట్ దగ్గర అయితే ఎప్పుడైనా బంగారు షాపులు, షాపింగ్ మాల్స్ అయితే సూపర్ ఉంటాయి. ఇంకా ఎప్పుడు గోల్డ్ అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు గోల్డ్ కొంటే అందరు అనేది తల్వార్ గేట్ అంటారు. ఇక అదే ఏరియా అందరు గుర్తుకొచ్చేది. ఇక్కడ ఉండి ఒక బిల్డింగ్ ఉన్నది, ఇది 12 ఫ్లోర్లు ఏమి ఉంటుంది, నాకు అంత గుర్తులేదు. ఇది చూడండి, ఇక్కడ కనబడుతున్నది. చూస్తుంటే రౌండ్ ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ టర్న్ అవుతా. ఇక్కడ సిగ్నల్ ఉన్నది, సిగ్నల్ దగ్గర ఆగినాము. ఎంత పెద్ద ఉన్నది బిల్డింగు. హాఫ్ కటింగ్లు ఉన్నాయి, రౌండ్ అర్ధచంద్రాకారంలో ఈ టైప్లో ఉన్నది. ఇంక సైడ్లోకి ఇంకా వెనక పెద్ద ఉంటుంది. ముందర చూస్తే అర్ధచంద్రాకారంలో కనబడుతున్నది కదా. ఇట్లా బిల్డింగ్ అయితే 12 ఫ్లోర్లు ఏమి ఉన్నది, అంత కరెక్ట్గా గుర్తులేదు. 12 ఫ్లోర్ల వరకు ఉంటుంది. ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోలపై మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా దీని ముందు వెళ్తూ ఉంటే ఇంకా దీని తర్వాత బిల్డింగ్ ఒకటి ఉంటుంది, అదైతే సూపర్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇక్కడ సిగ్నల్ నుంచి టర్న్ అయిన తర్వాత బిల్డింగ్ వెనుక కనబడుతుంది. ఇంకా లోపల ఉంటుందండి, మస్తు మజా ఉంటుంది. కానీ వీడియో చూస్తే మీకు ఎలా అనిపిస్తుందా కానీ చూడండి, టర్న్ అయిన తర్వాత ముందు చూసి అర్థం కొద్దిగా కనబడ్డది. ఎంత పెద్ద ఉంది బిల్డింగ్ కదా. ఎట్లా అనిపించింది వీడియో, బిల్డింగ్ ఎట్లున్నది కామెంట్ చేయర్రి. తల్వార్ గేట్ ఇది ఇప్పుడు కనబడుతున్న బిల్డింగ్. ఈ బిల్డింగ్ అయితే ఒక లాస్ట్ ఇయర్లో కట్టారు. అంటే కడుతూ ఉంటే నేను వస్తున్నా కొద్ది రోజు కొద్దిగా అట్లా తీసిన. ఎంత తీసినా అంతా నా ఫోన్ ప్రాబ్లం వచ్చి మొత్తం వీడియో అన్నీ పోయినాయి. తర్వాత వెళ్తే షూట్ చేసిన, లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అట్లా వీడియోలు ఉండేది. అట్లా ఒక 20 వీడియోల వరకు ఉండే. కొద్దిగా కన్స్ట్రక్షన్ జరిగింది, మొత్తం ఉండే కన్స్ట్రక్షన్ది. కాకపోతే డిలీట్ అయిపోయింది. ఈ మధ్య కనబడుతుందా, ఇది ఎంట్రన్స్. ఈ మధ్య గ్యాప్ ఉన్న దగ్గర బాక్స్ కనబడుతుంది కదా. ఇక ఈ బిల్డింగ్ లోపల మాత్రం ఏం జరుగుతూ ఉంటుంది, అసలు ఏం కన్స్ట్రక్షన్ చేసారు కదా, ఇది దేనికోసం ఏందో ఏమున్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఏముందని నాకు ఇంకా పర్ఫెక్ట్ తెలియదు. ఓపెనింగ్ అయిన తర్వాత నేను అటు వెళ్ళలే, ఇటు ఒక్కరోజు వెళ్తూ ఉంటే షూట్ చేసిన. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వెళ్ళిన తర్వాత తప్పకుండా మొత్తం క్లియర్గా చెప్తా వీడియోలో. సూపర్ ఉన్న బిల్డింగ్. కట్టేటప్పుడు మాత్రం ఇక్కడ టవర్ క్రేన్లు వాడతారు. టవర్ క్రేన్లతో కట్టారు, 4 వైపులు 4 టవర్ల క్రేన్లు వేసి కట్టారు దీన్ని. ఎంత పెద్ద ఉందో బిల్డింగ్. ఎట్లా ఉన్నది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక్కడ సిగ్నల్స్, పెద్ద చౌరస్తా ఏరియా, ఇది ఫేమస్ ఏరియా. ఇట్లా ఉంది
కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నాకు చేస్తున్న కొత్త వీడియోలు ఎలా ఉంటారో ఏంది చెప్పేసేయండి. చూస్తున్నారు కదా, అన్ని వీడియోలతో చూస్తున్నారు దాదాపుగా. చెప్పండి. ఇంక దాని తర్వాత ఇప్పుడు బయట సిగ్నల్కి ఓపెన్ అయింది, ఇంకెళ్ళిపోతున్నా. ఇది అండి ఈరోజు వీడియో. ఇలా అనిపించింది కామెంట్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇంత ఓపికగా పూర్తిగా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.